శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ మ్యూజియం మీరు చూసారా అండి? లాస్ట్ టైం నేను చూడలేదు. అసలు మాకు ఇది ఉందని తెలీదు. ఈసారి వెళ్ళినప్పుడైతే తెలిసిందనమాట. మేము అటు ఇటు తిరుగుతుంటే కొండ మీద. సో, ఇదైతే ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. చాలా బావుందండి. మ్యూజియం పేరు చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ ఏంటి అంటే మనకు మొత్తం చుట్టూ నల్లమల్ల అడవులు కదండీ! ఆ అడవుల్లో రకరకాల తెగల వాళ్ళుంటారు. అందరూ కూడా మనకి ట్రైబల్స్ అనే కాదు, ట్రైబల్స్‌లో కూడా రకరకాల తెగలుంటాయి. సో, ఒక్కొక్క తెగ వాళ్ళకి ఒక్కొక్క ఆహ్, స్కిల్ ఉంటుందనమాట. వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళ ఉద్యోగం అంటారు గదా! అలాగా. వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు చేసే పనులు. సో, అలాగా ప్రతి ఆహ్, ట్రైబల్‌కి కూడా ప్రతి తెగ వాళ్ళకి కూడా ఒక సెపరేట్‌గా తెగ పేరు ఉంటుంది. అవంతా కూడా క్లియర్‌గా ఇలాగ ఇమేజెస్ రూపంలో మనకి శిల్పారామంలో ఎలా ఉంటుందో అలాగా ఆ తెగ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పనులేంటి? వాళ్ళని ఏమని పిలుస్తారు? అసలు నల్లమల అడవుల్లో వాళ్ళు ఎంతమంది ఉండేవారు? ప్రతీది కూడా చాలా క్లియర్‌గా చాలా ఉందండి. అసలు మొత్తం రాసుందనమాట బోర్డ్స్ పైన కూడా. చాలా బావుంది. ఇదైతే పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి చాలామందికి తెలీదు. ఇన్‌ఫాక్ట్ మనకు కూడా తెలీదనుకోండి. ఇది తెలుసుకోవడానికి చాలా బావుంది. అండ్ మ్యూజియం అంటున్నారు. ఎంట్రీ ఫీజ్ ఎక్కువ అని కూడా అనుకోక్కర్లేదు. 20 రూపీసేనండి ఎంట్రీ ఫీజు. ఇది కూడా ఎక్కువ సేపు ఏం పట్టదు. మహా అయితే 10 మినిట్స్ పడుతుంది మనం చూడ్డానికి. 10-15 మినిట్స్‌లో అయిపోతుంది మ్యూజియం అంతా కూడా చూడడం. ఇదొక చిన్న క్యూట్ కుట్టి మ్యూజియం అండి. మనకి చాలా బావుందనమాట. నేనైతే ఇన్ని రకాలుంటారా? అసలు నాకు అడవిలో ట్రైబల్స్ ఉంటారు గదా! వాళ్ళల్లో ఇలా సెపరేట్ తెగలుంటాయని, ఇన్ని రకాలుంటారని గూడా నాకిక్కడికొచ్చాకనే తెలిసింది. అంటే ఉన్న ఒకలో, రెండో రకాలుంటారని ఐడియా ఉంది తప్ప సినిమాల వల్ల మరీ ఇన్ని రకాల మందుంటారు. వాళ్ళు ఏ దేవతల్ని కొలుస్తారు. అసలు ఎన్ని రకాలున్నాయండి. వాళ్ళు ఎలాంటి బట్టలు ధరిస్తారు. అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ మ్యూజియంలో. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఎక్కువగా క్యూరియస్ కిడ్స్ ఉంటారు గదా! ఇదేంటి, అదేంటి అని ఎక్కువ క్వెషన్‌లు అడిగే కిడ్స్. వాళ్ళతో మీరు గనక శ్రీశైలం వెళ్తే వాళ్ళకి టైమ్ పాస్ చేయించడానికి బెస్ట్ ఆప్షన్ అండి ఇది. మనకక్కడ కొండపైన పార్కులుంటాయి కరెక్టే పిల్లల్ని ఆడించడానికి. కానీ అందరూ చేసేది అదే కాబట్టి మనం పిల్లల్ని ఆ ఆటలేదో మనము మన ఇంటి దగ్గర కూడా ఆడించుకోవచ్చు. సో, ఈ మ్యూజియం అయితే కరెక్ట్ అనిపించింది పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి. నాకు చాలా నచ్చింది. ఇంతకీ మీకు ఇలాగ తెగలుంటాయి, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్‌గా ట్రైబల్స్‌లో కూడా చాలా తెగలుంటాయి. లేదా శ్రీశైలంలో అసలు ఇలాంటి మ్యూజియం ఉందనే విషయం తెలుసా? లేదా మీరు కూడా నాతో పాటే ఇప్పుడు తెలుసుకున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు కొండ తెగ వాళ్ళనమాట. ఆహ్, డిఫరెంట్ వర్క్స్ అంటే నాకైతే కొన్ని అర్థం కూడా కాలేదు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను చూసాను. ఇదిగోండి వాళ్ళ లంబాడీస్ డాన్స్ అవన్నీ అలాగా చాలా ఉన్నాయి. ఆహ్, మీరు కనుక ఈసారి శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా ఈ మ్యూజియంనైతే విజిట్ చేయండి. ఇదే మ్యూజియం ఉన్న ఏరియాలో ఏంటంటే అడవి నుండి చేసే ప్రోడక్ట్స్ అని చెప్పి ఒక చిన్న షాప్ కూడా ఉంది. మేమేమైనా ఉంటే తీసుకుందాము, హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని అనుకున్నాం కదా! అది క్లోజ్ ఉందనమాట. ఏం లేవు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తున్నారు కదా! అదే. మా ఫాదర్ ఇంకొచ్చేసారు బయటకి ఏం లేదని. అదే మ్యూజియం ప్రహరీ లోపలే ఇలా చిన్న చిన్న హట్స్, పార్క్స్, డైనోసార్ లోపల నుండి జారుడు బల్లలాగా అలా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. హట్స్ పైకి వెళ్ళి నుంచుంటే మనకి కొండ చుట్టూరు కూడా వ్యూ కనిపిస్తుంది. ఇదేమో ఫౌంటైన్. మెయింటెనెన్స్ అయితే లేదు కానీ మనకి నాలెడ్జ్ పరంగా అయితే బావుంటుందండి. లైక్, షేర్,